హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవారు జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కమెంట్ చేయండి వీడియోస్ ఎలా ఉన్నాయో, ఏమైనా చేంజెస్ చేయాలి అని చెప్పి. ఈ వీడియోలో వచ్చేసి నేను నిన్ననే మనకి రీసెంట్గా భైరవం మూవీ టీజర్ అనేది లాంచ్ చేసినారండి. వితిన్ 10 hours 13 million వ్యూస్ వరకు వెళ్ళిందండి టీజరు. వేరే లెవెల్ ఉంది. ఈ మూవీ కాస్టింగ్ వచ్చేసి మనకి బెల్లంకొండ శ్రీనివాస్ గారు, మంచు మనోజ్ గారు ప్లస్ నారా రోహిత్ గారు. ఇక డైరెక్టర్ వచ్చేసి మనకి విజయ్ గారు. ఇక మూవీ టీజర్కి వచ్చేసరికి వేరే లెవెల్ ఉందండి. ఫుల్ మాస్ ఉన్నట్టుంది టీజరు. నారా రోహిత్ గారు ఇంత మాస్ క్యారెక్టర్ కూడా చేయగలరా అని చెప్పి ఈ మూవీ నుంచి మనము అర్థం చేసుకోగలము. ప్లస్ అంత మాస్ ఉందండి ఈ మూవీలో. మేబీ టీజర్లో మనకు అంత మొత్తం తెలియదు కానీ చెప్పి ఒక టెంపుల్ గురించి గొడవ అనుకుంటా. ఆ టెంపుల్ని కాపాడమో సంథింగ్ ఏదో ఉంటుంది, మేబీ దాని గురించి అనుకుంటా. ఇక ఇది వచ్చేసి మనకి తమిళ్ రీమేక్ మూవీ అండి, గరుడాన్ అని చెప్పి తమిళ్ రీమేక్ మూవీ. ఎగ్జాక్ట్గా నాకు పేరు తెలియదు, గరుడాన్ ఏదో ఉంది ఆ రీమేక్ మూవీ. దాంట్లో సాయి కుమార్ గారు ఉంటారు. ఇక బడ్జెట్ కోసం మనకి బడ్జెట్ అనేది డిస్క్లోజ్ చేయలేదండి, ఎంత బడ్జెట్ అని చెప్పి. మనకు మూవీ అయితే February 14, 2025 థియేటర్లో రిలీజ్ అవుతుందని చెప్పి అనౌన్స్ చేసినారు. మేబీ దే విల్ చేంజ్ ద డేట్స్, చెప్పలేము మనము. లాస్ట్ వరకు డేట్స్, ఈ మూవీస్ అనేవి లాస్ట్ వరకు ఒరిజినల్ డేట్లో రిలీజ్ కావండి. దేని మైట్ బి చేంజెస్ ఇన్ రిలీజింగ్ ద మూవీ. ఇక కంప్లీట్గా ఈ మూవీ టీజర్ అయితే వేరే లెవెల్ ఉందండి. ఇక లాస్ట్లో 1 hour 15 secondsకి వేరే లెవెల్ యాక్టింగ్ చేసినారండి బెల్లంకొండ శ్రీనివాస్ గారు. గూస్ బంప్స్ వచ్చినాయి, మైండ్ బ్లాక్ అయింది. ఇంత మాస్ ఆల్రెడీ మనం జై జానకి నాయక చూసినాము బెల్లంకొండ శ్రీనివాస్ గారిది. ఎంత మాస్ ఉందో దానికి ఊరా మాస్ ఉందండి. ఆ 1 minute 15 secondsలో చూడండి, నిజంగా చెప్తున్నా 3-4 times చూడాలనిపిస్తుంది. అంత న్యాచురల్ వేరే లెవెల్ యాక్టింగ్ అండి అది. ఇక పాయింట్కి వస్తే మేబీ నారా రోహిత్ గారు, మంచు మనోజ్ గారు అన్న తమ్ములు అయి ఉండొచ్చు, ప్లస్ బెల్లంకొండ శ్రీనివాస్ గారు వాళ్ళ ఫ్రెండ్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఒక డైలాగ్లో ఆ లైన్ తీసుకొస్తారు. వాళ్ళ ముగ్గురు మధ్య బాండింగ్, ఫ్రెండ్షిప్ అనేది మూవీ అండి. ఒకళ్ళంటే ఒకళ్ళు చాలా ఇష్టం ఉంటుంది. టీజర్ నుంచి మనము గమనించింది చెప్తున్నాము. ట్రైలర్ వచ్చినాక ట్రైలర్ రివ్యూ అనేది కూడా మీకు చెప్తాను. ఇక మంచి సక్సెస్ రావాలనుకుంటున్నాను. ఎందుకంటే ముగ్గురికి చాలా రోజుల నుంచి ఫెయిల్యూస్ ఉన్నాయి. బెల్లంకొండ శ్రీనివాస్ గారు అట్లాగే మనకి ఛత్రపతి బాలీవుడ్లో తీసినారు, చాలా డిసప్పాయింట్ చేసినారు. ఇక ప్లస్ మనకి నారా రోహిత్ గారు కూడా చాలా రోజుల నుంచి మూవీస్లోకి రావట్లేదు. ప్లస్ మంచు మనోజ్ గారికి కూడా మీకు తెలిసిందే, చాలా కాంట్రవర్సీలో కూడా రీసెంట్గా వెళ్ళినారు. ప్లస్ ఆయన కూడా ఫ్లాప్స్ ఉన్నాయి, మధ్యలో చాలా గ్యాప్ తీసుకున్నారు మూవీస్కి, మళ్ళీ ఇప్పుడు వస్తున్నారు. అందరికీ సక్సెస్ఫుల్గా ఈ మూవీ అనేది సక్సెస్ అవ్వాలని చూస్తున్నాం. పక్కా సక్సెస్ అవుతుందండి, అంత బాగుంది టీజరే. ఇక చూస్తే ఇక మూవీ అనేది మనకు బడ్జెట్ డిస్క్లోజ్ చేయలేదండి, మూవీ బడ్జెట్ చూద్దాం. అప్కమింగ్ మనకి ట్రైలర్ వస్తే ట్రైలర్ రివ్యూ ఇస్తాను. మూవీ అయితే February 25కి, February 14, 2025 రిలీజ్ అని చెప్పి మనకు చెప్పినారు. గూగుల్లో అయితే అట్లాగే ఉంది. మన అఫీషియల్గా డేట్ వాళ్ళు తర్వాత మళ్ళీ అనౌన్స్ చేస్తారేమో. చూడండి, ఒకవేళ టీజర్ చూడకపోతే చూడండి. నేను చెప్తున్నాను నిజంగా 1 minute 15 secondsలో చూడండి, 1 minute 15 secondsకి చూడండి, వేరే లెవెల్ ఉందండి ఆ సీన్ అయితే. బెల్లంకొండ శ్రీనివాస్ గారు యాక్టింగ్ అలా ఉంది. నేను ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను ఒకసారి చూడండి, మీరు చూసి ఎట్లా ఉందో కామెంట్ చేయగాని. దట్స్ ఇట్ అండి ఈరోజుకి.